వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి. ఈరోజు మనం ఎస్జిటి కౌటిల్య మెంటర్షిప్ బ్యాచ్ అప్డేట్ అయితే ఒకసారి చూద్దాము. ఇందులో చూడండి, చాలా ఇంపార్టెంట్. మనం దీంట్లో పెట్టే ప్రతి పరీక్షను మీరు డౌన్లోడ్ చేసి రాసుకోవచ్చు. ప్రతి పరీక్షను కూడా మీరు డౌన్లోడ్ చేసి రాసుకోవచ్చు. అది డైలీ టెస్ట్ అయినా సరే లేదా వీక్లీ గ్రాండ్ టెస్ట్ అయినా కూడా సరే మీరు రాసుకోవచ్చు. ఇది 1 year వ్యాలిడిటీ ఉండడం వల్ల పదే మీరు రివిజన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కంటెంట్ ఒకసారి చూద్దాం. కంటెంట్ చూడండి, నోట్స్ మెయిన్ ఇక్కడ ఉన్నది మనకు ఇదే నోట్స్, పీడిఎఫ్ నోట్స్ అండ్ డైలీ టెస్టర్స్ ఈ ఫోల్డర్లోనే ఉంటుంది. ఎక్కడ కంటెంట్ యాప్ ఓపెన్ చేసి ఓవర్వ్యూ, తర్వాత కంటెంట్లో ఓపెన్ చేస్తే కోర్సు పర్చేస్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇది ఓపెన్ అవుతుంది. ఈ నోట్స్, పీడిఎఫ్ నోట్స్ డైలీ టెస్ట్లలో మనము రాయాలి పరీక్షలు. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనము ఏమేమి జరుపుకున్నాము. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ జరుపుకుంటూ ఉన్నాము. ఇప్పుడు థర్డ్ వీక్ షెడ్యూల్ కూడా ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. ఈ సెకండ్ వీక్లో ఈరోజు మనం రాసుకోబోయే ఎగ్జామ్ ట్రై మెథడ్ నోట్స్, దీనికి సంబంధించిన సిలబస్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ట్రై మెథడ్. ఈరోజు మనము ట్రై మెథడ్కి సంబంధించి చదువుకుంటాము. టాపిక్స్ ఏమంటే పాఠ్యపుస్తకం నిర్వచనాలు, అంటే పాఠ్యపుస్తకానికి సంబంధించి ఎవరెవరు ఏ నిర్మించారు, తరువాత పాఠ్యపుస్తక సమర్థతను తెలుసుకోవడానికి మూల్యాంక సాధనాలు, పాఠ్యపుస్తకానికి ఉండాల్సిన లక్షణాలు, అలాగే ఉపాధ్యాయుల గురించి, బోధనా పద్ధతుల గురించి, సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతుల గురించి మనం ఇక్కడ చదువుకోవడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ చూద్దాం. పాఠ్యపుస్తకం నోట్స్ చూడండి, ఎంత డీటెయిల్గా ఇక్కడ మీకు రాసిచ్చున్నాము. ఈ నిర్వచనాలన్నీ కూడా మనకు టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ అని ఇవ్వడం అయితే జరిగింది. అలాగే దీంట్లో అన్ని పాఠ్యపుస్తకం తెలుసుకోవడానికి, సమర్థతను తెలుసుకోవడానికి ఉపయోగించే సాధనాలు కూడా ఇక్కడ మనం ఉన్నాయి. ఏవేవి? హంటర్ స్కోర్ కార్డు, హోల్స్ గాఫ్, తర్వాత పాఠ్యపుస్తక లక్షణాలు, పాఠ్యపుస్తకానికి ఏ లక్షణాలు ఉన్నాయి, సాధారణ లక్షణం, భౌతిక లక్షణం, అలాగే విషయానికి సంబంధించి అలా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఉపాధ్యాయునికి సంబంధించిన లక్షణాలు, వాటికి సంబంధించిన నిర్వచనాలు, తరువాత సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని లక్షణాలు, ఇక్కడ విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుని లక్షణాలు, ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ బోధనా పద్ధతులు. ఈ బోధనా పద్ధతులు చూడండి ఉన్నాయి. బదలాయింపు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కోవిన్, ఇది ఖచ్చితంగా అడుగుతారు. కోవిన్కి సంబంధించి ఏదైతే ఉందో ఇది అడుగుతారు. కన్నుకు సంబంధించి చూడడము ఎన్ని %, వినడం ద్వారా, చెవి ద్వారా, ముక్కు వాసన ద్వారా, అలాగే చర్మ స్పర్శ ద్వారా అది మనం ఖచ్చితంగా అయితే